అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు సరియైన ధ్యానం అంటే ఏమిటి అని తెలుసుకోబోతున్నాం. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూలో కలుసుకోవడం. మరి ధ్యానం ఎన్ని రకాలు మేడం? అసలు సరియైన ధ్యానం అంటే ఏంటి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఎన్నో రోజుల తర్వాత మన రజిత గారితో ఇంటర్వ్యూ కొనసాగుతోంది. సో సత్యదర్శనంకి అందరికీ స్వాగతం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ధ్యానం అనేది అందరం చేస్తున్నాము. పద్ధతులు చాలా చాలా ఉన్నాయి, అవునా కదా? సో టెక్నిక్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఆనాపానసతి ధ్యానం అనేది ఒక టెక్నిక్, అది బుద్ధుడు చెప్పిన టెక్నిక్. సో ఇక్కడ మనము టెక్నిక్ల గురించి మాట్లాడట్లేదు, సరైన ధ్యానం గురించి మాట్లాడుతాం. సో సరైన ధ్యానం నాకు తెలిసి నేను చదివినది కానీ అందరి దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ ఏదంటే, సరైన ధ్యానం అంటే ఏదైతే నిన్ను ఇంకా చైతన్యవంతంగా చేస్తుందో అది సరైన ధ్యానం. ఏదైతే నీ బాధ్యతాయుతాన్ని ఎక్కువగా పెంచుతుందో అది సరైన ధ్యానం. ఏదైతే నేను ఎక్కువగా కంపాషనేట్గా చేస్తుందో అది సరైన ధ్యానం. ఏదైతే నీ కామన్ సెన్స్ని ఎక్కువ పెంచుతుందో అది సరైన ధ్యానం. ఏదైతే నీ బుద్ధిని ఎక్కువ పెంచుతుందో అది సరైన ధ్యానం. ఏదైతే నీ వెలుగుని ఎక్కువ పెంచుతుందో అది సరైన ధ్యానం. సో మనము ఆ శ్లోకం వినే ఉంటాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. సో అసతోమ సద్గమయ అంటే ఏంటి? అసత్యం నుండి సత్యం అసత్యం నుండి సత్యం వైపు తీసుకెళ్లేది. తమసోమ జ్యోతిర్గమయ అంటే డార్క్నెస్ నుంచి లైట్, వెలుగు నుంచి వైపు తీసుకెళ్లేది. మృత్యోర్మ అమృతంగమయ అంటే చావు నుంచి అమరత్వం వైపు తీసుకుని వెళ్ళేది. ఇది చేస్తే సరైన ధ్యానము అని చెప్పేసి ఆ శ్లోకంలో రాసుందనమాట. సో టెక్నిక్ వేరే, సరైన ధ్యానం వేరే. సో ఏదైతే నిన్ను పురోగతికి చేస్తుందో, నేను ఇంకా ఇంకా కల్పగోత్తనంగా చేస్తుందో, నీలో కృతజ్ఞత భావం ఏదైతే ఎక్కువ పెంచుతుందో, నీలో సేవాభావం, త్యాగభావం, ఇవన్నీ ఎలాగ పెంచుకుంటూ పోతూ ఉంటే దాన్ని సరైన ధ్యానం అంటారు. పక్కన వాళ్ళ గురించి, లోక కళ్యాణం గురించి పని చేయడము, త్యాగభరితమైన సేవ చేయడము, ఇలా చేసుకుంటూ పోతే మనకు సరైన ధ్యానం అనేది వస్తుంది. అహంకారం తగ్గిపోతూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉంటే, వేర్పడుతనం తగ్గిపోతూ ఉండాలి, కోపం తగ్గిపోతూ ఉండాలి. కోపం అంటే రకరకాల కోపాలు ఉంటాయి. మళ్ళీ కోపం అంటే ద్వేషం కానీ, జెలసీ కానీ, అంటే ఈర్ష్య కానీ, ఇవన్నీ తగ్గిపోతూ ఉండాలి, ఇవి పెరుగుతూ ఉండాలి. సో మనలో ఉన్న కల్ప మొక్కలన్నీ నశించిపోతాయి, న్యాచురల్గా డెత్ అయిపోతుంది దానికి. సో మంచి మొక్కలని మనం పోషించుకుంటూ వెళ్తాం, అది సరైన ధ్యానము. సో అది మనకి సరైన ధ్యానము. దాంట్లో పత్రిజీ మనకి ఖచ్చితంగా చెప్పింది, బుద్ధుడు చేసిన పద్ధతి ఆనాపానసతి ధ్యానము. సో అది ఏంటంటే ఎక్కువ మనకి సహజంగా మనం చేసేదాన్ని సరైన ధ్యానం అంటారు. మనం ఎంత సహజంగా జీవిస్తున్నాము అనే దాన్ని బట్టి మనం సరైన ధ్యానం చేస్తున్నామా లేదా అని మనకు తెలుస్తుంది అనమాట. సో సరైన ధ్యానం అంటే మనకు న్యాచురల్గా, ఎంత న్యాచురల్గా అయితే వెళ్తున్నాము, ఎంత సహజంగా జీవిస్తున్నాము, ఎంత సహజంగా ఉంటున్నాము, సహజత్వం వైపు వెళ్ళేది, సరళత్వం వైపు వెళ్ళేది సరైన ధ్యానం. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం చేస్తుంటే అంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాళ్ళకి పూర్ణత్వం సిద్ధించింది అని అవగాహన కలుగుతుందా? ఇప్పుడు పూర్ణత్వం అంటే నా ప్రకారం ఎన్లైటన్మెంట్ అని దాని అర్థం, అంతే కదా? ఫుల్ఫిల్మెంట్, ఎన్లైటన్మెంట్. సో ఎన్లైటన్మెంట్ అనేది ఫుల్ స్టాప్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ప్రతిదీ కూడా ఒక మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉండాలి. సో ఆనాపానసతి ధ్యానం వల్ల మనకి తెలియజేసింది ఏంటంటే, నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే నీలో ఉన్న ఆ దైవత్వం గురించి తెలుసుకోవడం. ఎంత వీలైతే అంత మనము బుద్ధిగా జీవించడము, సహజంగా జీవించడం అనేది మనకి మనమే తెలుసుకుంటాం. ఆ పూర్ణత్వం అనేది ఫుల్ స్టాప్ ఉండదు, కామా 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 ఉంటుంది. సో పత్రిజీ అన్నారు ఒకసారి, ఫిజికల్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది, మెంటల్ ఎన్లైటన్మెంట్ ఉంది, సోల్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంటుంది.
సో ఎంత సహజంగా అంటే సహజత్వం అంటే ఆత్మపరంగా మనం ఎలా అయితే జీవిస్తామో అప్పుడు మనం పరిపూర్ణంగా జీవించగలం. సో మరి ప్రయోజనాలు మేడం, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే ప్రతి ఒక్కరు ఏం లాభం వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి మేము ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నాం, మాకు ఎలాంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అనుకుంటారు కదా మేడం. సో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ సరి అయిన ధ్యానం వల్ల? ఓకే. సో సరైన ధ్యానం వల్ల, సరైన ధ్యానం చేస్తేనే ప్రయోజనాలు కలుగుతాయి. మనము ఏదైనా నమ్మితే 100% నమ్మాలి, డౌట్ ఉండకూడదు. ధ్యానం చేస్తే ప్రయోజనాలు కలుగుతాయి. మీకు కనిపించకపోవచ్చు, కానీ మీ అంతర్గత దీంట్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఎంత మనం మారాము, ఎంత మనం చేస్తున్నాం అనేది తెలుస్తుంటుంది. కానీ అప్పుడు ఆ టైంలో మనకు తెలియకపోవచ్చు, కానీ రాను రాను మనకు తెలుస్తూ ఉంటుంది. సో ప్రయోజనాలు అంటారా, స్టార్టింగ్లో ఫస్ట్ ఆరోగ్యం మెరుగుపరచడము, లేకపోతే కొంచెం పీస్ఫుల్గా ఉండడము, లేకపోతే కొంచెం క్లారిటీ రావడము, అందరినీ అర్థం చేసుకునే గుణం రావడము, నన్ను నేను అర్థం చేసుకునే గుణం రావడము, ఇంకా లేకపోతే కాన్సన్ట్రేషన్ పెరగడము, పేషెన్స్ పెరగడము, ఇవన్నీ కొంచెం 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 మెల్లిగా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్రయోజనాలు ఏంటంటే, మనము ప్రాపంచిక లోకంలో ఉంటున్నప్పుడు నేను నెల రోజులు పని చేస్తే నాకు 30 రోజులు జీతం వస్తుంది. ఆ మైండ్ సెట్ అనేది ఒకవేళ తీసేస్తే మనము సహజంగా ధ్యానం చేయడం కుదురుతుంది. ఆయన మన కృష్ణుడు చెప్పారు కదండి, ఫలితాలని ఆశించొద్దని చెప్పేసి. కానీ ఫలితాలను ఆశించే ప్రాపంచిక లోకం నుంచి వస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా అప్లై చేయడం సహజంగా మనకు వస్తుంది. కాకపోతే మెల్లిమెల్లిగా అది దూరం అయిపోతుంది. చేసేది చేస్తే వచ్చేది వస్తుంది. నిజంగా చాలా చక్కటి ఆన్సర్ చేశారు మేడం. ఇప్పుడు చాలా మందికి ఇదే ఉంది, నేను ఎన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను, మరి నాకేం తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అని. కానీ మీరు చెప్పారు, నువ్వు చేస్తూ వెళ్ళు, ఏది రావాలో అది వస్తుంది అనేది. అది కూడా మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. సాధన అన్నది ఇప్పుడు ఇంత ముందు జన్మలు మనం ఎంత సాధన చేశాము అది కూడా కౌంట్లోకి వస్తుంది. ఇంతకుముందు మన జన్మల్లో అసలు సాధనే చేయలేదు అనుకోండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము, కొంచెం టైం పడుతుంది. మనం ఇంతకుముందు 10 జన్మల నుంచి సాధన చేస్తాం, తొందరగా వచ్చేస్తుంది. సో మనం ఎంత సాధన చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రాపంచిక లోకంలో క్లాక్ గడియారం ఉంటుంది, అక్కడ గడియారం ఉండదు. ఒక్కొక్కసారి మీరు చూసే ఉంటారు, గంట సేపు ధ్యానం చేస్తే అదేంటి 5 నిమిషాలే అయినట్టుంది అని అనిపిస్తుంది. వాస్తవంగా 5 నిమిషాలు అయిందా? కాలేదు. ఇక్కడ గడియారం ప్రకారం మనం వెళ్తున్నాం, కానీ అక్కడ గడియారం అనేది ఉండదు. సో మన సాధన మీద అన్నీ ఆధారపడి ఉంటుంది. ఎంత ధ్యానం చేస్తున్నామో అన్ని ప్రయోజనాలు వస్తాయి. మేడం, మరి ధ్యానము ఎలా మార్గదర్శకత్వం చేస్తుంది? అంటే సరి అయిన గైడెన్స్ని ఇస్తుందా? దాన్ని ఎలా తీసుకోవాలి వాళ్ళు? సరైన గైడెన్స్ ఇస్తుంది ధ్యానం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన హార్ట్తో కనెక్షన్ అవుతుంది, మన సోల్తో కనెక్షన్ అవుతుంది. సో మన హార్ట్ తోటి ఎప్పుడైతే మనం కనెక్షన్ అవుతామో అప్పుడు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తుంది. ధ్యానంలో ఏమవుతుంది, పత్రిజీ అన్నారు, మనసులోని శూన్యము, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం అని చెప్పారు కదా. సో ఎప్పుడైతే మైండ్ షట్ ఆఫ్ అవుతుందో అప్పుడు మన హార్ట్ గైడెన్స్ ఇవ్వడం మొదలెడుతుంది అన్నమాట. హార్ట్ అంటే సోలే. సో ఆ సోల్ ఎప్పుడైతే గైడెన్స్ ఇవ్వడం మొదలు పెడుతుందో అది కరెక్ట్ గైడెన్స్. రెండు ఇవ్వద్దు, ద్వంద్వత్వం ఉండదు అక్కడ. ఇక్కడ ద్వంద్వత్వం ఉంటుంది, 3, 4, 10, 1000 ఉంటాయి. కానీ ఇక్కడ హార్ట్ నుంచి వచ్చేది ద్వంద్వత్వం ఉండకుండా కరెక్ట్గా గైడెన్స్ ఇస్తుంది. సో దాని మీద మనం ఆధారపడి మనం జీవిస్తే బాగుంటుంది. బాగుంది మేడం. మేడం, మరి ఇప్పుడు చాలామంది కొంచెం టైం పెట్టి రిజల్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ పిఎస్ఎస్ మూమెంట్లోనేమో మీరు గంటలు ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న ఈ యుగంలో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మరి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదమ్మా, గంటలు ధ్యానం చేస్తున్నాము, కానీ మనం ఇంతకుముందు ఎంత సాధన చేశాము అది కౌంట్లోకి వస్తుంది. చేస్తూ ఉంటే రావాల్సింది ఎప్పుడో అప్పుడు వస్తుంది. ఇప్పుడు రావట్లేదు కదా అని మానేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్తా. ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, 2 మనుషులు ఉంటారు. ఆ 2 మనుషులు ఏంటంటే, ఇద్దరు తవ్వుతూ ఉంటారు. కింద ఏదో మాణిక్యం ఉంది, తవ్వుతూ ఉంటారు. ఒక మనిషి ఏంటంటే తవ్వి లాస్ట్ ఇంత ఉన్నప్పుడు ఆపేస్తాడు అనమాట. ఇంత గ్యాప్ ఉంటే మాణిక్యం దొరుకుతుంది. కానీ ఇంకొకటి ఏం చేస్తాడంటే, ఆగకుండా తవ్వి ఆఖరికి మాణిక్యాన్ని పొందుతాడు. సో తవ్వడం అంటే మనని మనం తెలుసుకోవడం. ఎప్పుడైతే మనం నాకు మాణిక్యం దొరకట్లేదే అని ఆపేస్తాం కదా, అక్కడ కొంచెంలో ఆగిపోతుంది అది. సో దీని తాత్పర్యం ఏంటంటే, చేస్తుండండి. ఆ మాణిక్యం ఇప్పుడు దొరుకుతుందా, వచ్చే జన్మలో దొరుకుతుందా, 10 జన్మల తర్వాత దొరుకుతుందా, మనం ఏం డిసైడ్ చేయలేం.
దానికి మన కర్మ కూడా సహకరించాలి. సో ప్రతిదీ కూడా పేషెంట్గా ఉంటేనే మనం ఏదన్నా, సహనమే ప్రగతి అన్నారు ఆయన నవరత్నాల్లో. సో సహనమే ప్రగతి కాబట్టి అలాగే మనం కొనసాగుతూ ఉండాలి. సామూహిక ధ్యానం అంటే ఏంటి మేడం మరి? సో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? గ్రూప్ మెడిటేషన్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. అసలు మన కర్తాల్లో జరిగే ఆ 11 రోజులు సామూహిక ధ్యానము చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అక్కడే కాదు, ప్రతి చోట పిఎస్ఎస్ఎం ఉన్న ప్రతి చోట కూడా సామూహిక ధ్యానాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. బుద్ధ పౌర్ణిమ కానివ్వండి, పౌర్ణమిలు కానివ్వండి. సో ఇండివిజువల్గా అంటే ఒక్కళ్ళే కూర్చుని ధ్యానం చేసే కంటే సామూహిక ధ్యానం చేసేది చాలా చాలా ఎక్కువ మనకి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే కలెక్టివ్ ఎనర్జీ కాబట్టి, సామూహికంగా మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి. సో సామూహిక ధ్యానం చేస్తే సామూహిక చైతన్యం పెరుగుతుంది. ఓకే. సామూహిక చైతన్యం అంటే అందరము ఒకటే దిశలో వెళ్తూ ఉంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిశలో అయితే దాన్ని సామూహిక చైతన్యం అనరు. సో గ్రూప్ అంటే అందరూ కలిసిమెలిసి ఆ ఒకే చైతన్యంలో కలిసిపోవడం అనేది సామూహిక ధ్యానం, సామూహిక చైతన్యం. సో ఎప్పుడైతే సామూహిక ధ్యానం చేస్తామో ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అనేది మనం ఇంకా అప్లిఫ్ట్ చేస్తుంది, ఇంకా ఇన్స్పైర్ చేస్తుంది, ఇంకా ముందు ఇంకా చేయడానికి. సో దానివల్ల మన గ్రూప్ బలపడుతుంది, మన విజన్ బలపడుతుంది, మన మిషన్ బలపడుతుంది, మన ధ్యానం ఇంకా బలపడుతుంది. ఎందుకంటే కలెక్టివ్ ఎనర్జీ కాబట్టి. సో గ్రూప్ మెడిటేషన్ విల్ లీడ్ టు గ్రూప్ ఎనర్జీ విల్ లీడ్ టు గ్రూప్ కాన్షియస్నెస్. సో గ్రూప్ కాన్షియస్నెస్గా మనం ఉండాలి. ఉండడం అంటే నీ పేరు రజిత, నా పేరు పరిణిత తెలియడం కాదు. అందరిలో అందరూ మమేకం అయిపోవడం, ఒకటే ఊపిరిగా, ఒకటే శ్వాసగా, ఒకటే ఆత్మగా జీవించడం, అది గ్రూప్ అంటే. ఓకే. సో మమాత్మ సర్వభూతాత్మ అనుకో. బాగుంది మేడం. సో మరి మీరు ఇందాక చెప్పారు ధ్యానం, సరి అయిన ధ్యానం ఏంటో చెప్పారు, సామూహిక ధ్యానం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పారు, చైతన్యం ఎలా పెరుగుతుందో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ధ్యానానికి అసలు అహింసకి ఉన్న సంబంధం ఏంటి మేడం? వండర్ఫుల్ టాపిక్. సో ధ్యానం అండ్ అహింస ఈ రెండు మెయిన్ పిల్లర్స్ మన పిఎస్ఎస్ఎంకి. పత్రిజీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో ఆయన ఒకనొక టైంలో చెప్పారు సందర్భంగా, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలే, నువ్వు శాకాహారిగా ఫస్ట్ మారు అనేవారు. సో నీకు థర్డ్ ఐ ఓపెన్ అయిందా, నాకు సంబంధం లేదు. నీ కుండలిని చక్రాలు ఓపెన్ అయ్యా, నాకు సంబంధం లేదు. నీకు గత జన్మలు కనపడ్డాయి లేదా, నాకు సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. నువ్వు వెజిటేరియన్ కా ఫస్ట్. నువ్వు అవన్నీ సాధించినా కానీ నువ్వు నాన్ వెజిటేరియన్ ఉంటే కనుక అది రాంగ్ అనేసారు. సో ఫస్ట్ ఏంటంటే మనము మెట్టుగా శాకాహారి అవ్వాలి. ఫస్ట్ శాకాహారి అవ్వాల్సింది అది. ఓకే. ఇంకొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే మెల్లిమెల్లిగా ఫస్ట్ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ అవ్వాలి, వెజిటేరియన్ నుంచి రా ఫుడ్స్కి వెళ్ళాలి, రా ఫుడ్స్ నుంచి ఫ్రూటేరియన్కి వెళ్ళాలి, ఫ్రూటేరియన్ నుంచి లిక్విడేరియన్కి వెళ్ళాలి, లిక్విడేరియన్ నుంచి బ్రెటేరియన్ అంటే శ్వాసహారిగా అవ్వాలి. సో ఇది మన ఎవల్యూషన్, మన ఎదుగుదల. సో ఇలాగా మనము ప్రతిదీ అహింసని పెంచుకుంటూ పోవాలి, హింసని తగ్గించుకుంటూ పోవాలి. సో అందరు అంటూ ఉంటారు దీంట్లో ప్రాణం ఉంది కదా, దాంట్లో ప్రాణం ఉంది కదా అంటుంటారు. కానీ చైతన్య పరంగా చూస్తే మనుషులకి ఎక్కువ చైతన్యం ఉంటుంది, కొంచెం తక్కువ జంతువు రాజ్యంలో, కొంచెం తక్కువ వృక్ష రాజ్యంలో, ఇంకొంచెం తక్కువ మినరల్స్ అవన్నీ. సో ఎంత వీలైతే అంత హింసని తగ్గించుకుంటూ పోవాలి, అది అహింస అంటే. సో అహింస అంటే ఓన్లీ ఆహారమే కాదు, మన ఉద్దేశాలలో అహింస ఉండాలి, ఆలోచనల్లో అహింస ఉండాలి, మాటలలో అహింస ఉండాలి, మన భావాలలో అహింస ఉండాలి, మన చేష్టలలో అహింస ఉండాలి. సో ప్రతిదీ కూడా ఒక 360 degreesలో చూడాలి. ప్రతిదీ కూడా ఒకటే కోణంలో చూడకూడదు ఏది. సో ఏవైతే సత్యం, ఇప్పుడు సత్య దర్శనం కదా, సత్యం అంటే అన్ని కోణాల్లో చూస్తే దాన్ని సత్యం అంటారు, ఒకటే కోణంలో చూస్తే దాన్ని సత్యం అనరు. సో అన్ని సత్యాలన్నీ కనుక్కొని ఓహో ఇది ఈ భూగోళం అంటే ఇది, ఒక సైడ్ నుంచి చూస్తే అమెరికా కనిపిస్తుంది, ఒక సైడ్ చూస్తే జపాన్ కనిపిస్తుంది, ఒక సైడ్ చూస్తే ఇండియా కనిపిస్తుంది. లేదు ఇండియానే ఉంది అంటే అసత్యం అది, జపాన్ మాత్రమే ఉందంటే అది అసత్యం అది, అమెరికా మాత్రమే ఉందంటే అసత్యం అది. సో అన్నీ ఉన్నాయి, ఇది సత్యము. సో అలా మనం తెలుసుకుంటే బాగుంటుంది. సో ధ్యానం అండ్ అహింస అంటే ఇలా మెట్టు వెళ్తూ పోవాలి. 2018లో నేను పూర్తిగా అన్ని జంతు సామగ్రిలన్నీ, సామగ్రి అంటాం కానీ యాక్చువల్ సామగ్రి కాదు అది, జంతువులను హింసించి తీసుకునేది. సో అవన్నీ కూడా నేను మానేశాను. సో
అందరూ మానేస్తే మంచిదని నేను కూడా సూచిస్తున్నాను. ఎందుకంటే అన్నీ హింసతో కూడినవి. పాలు కానీ, తేనె కానీ, లెదర్ కానీ, ఫర్ కానీ, సిల్క్ కానీ, వుల్ కానీ, లేకపోతే జూస్కి వెళ్ళడం కానీ, చిన్నపిల్లల్ని జూస్కి తీసుకెళ్తారు. అస్సలు వద్దు. ఎంటర్టైన్మెంట్ అది యానిమల్స్ మీద ఎక్కి సవారీలు చేస్తుంటారు, అది వద్దు. ఏది కూడా మనం జంతువులని ఎటువంటి రకం కూడా హింసించడానికి మనం కారకులు అవ్వకూడదు. సో మనము దాని గురించి ధ్యాస పెడితే బాగుంటుందని నేను విన్నవించుకుంటున్నాను. బాగుంది మేడం. మరి మీరన్నట్టు ఇందాక ధ్యానానికి అహింసకి ఉన్న సంబంధం తెలియజేశారు. ఈ అహింసాయుత సమాజం ఏర్పడాలి అంటే అసలు ఏం చేయాలి? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ ఏంటంటే ధ్యానానికి అహింసకి సంబంధం ఏంటంటే, ఎప్పుడైతే మన లోపల పెయిన్ ఉందో, ఫియర్ ఉందో, ధ్యానం సరిగా కాదు. మన లోపల ఆ యానిమల్ గుణాలన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సో యానిమల్ని హింస పెట్టి తీసుకోవడం వల్ల ఆ లోపల పెయిన్ ఉంటుంది. సో దానివల్ల ధ్యానం సరిగ్గా కుదరదు. కుదరదు. ధ్యానానికి అహింసకి చాలా 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 డీప్ లింక్ ఉంది. ఎందుకంటే ఏదైతే ఎప్పుడైనా మనము ఒక జంతువుని చంపేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఆ జంతువులో ఒక రకమైన రసాయనాలు, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. సో రసాయనాలు కొన్ని వాళ్ళ శరీరంలో విడుదలవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే గొడ్డలన్నా ఏదైనా కత్తాన్ని ఇక్కడికి వస్తుంటే నాకు బ్రతకాలని ఉంది అన్న దీంతో ఆ భయంతో గిల్లగిల్ల కొట్టుకుంటూ దాన్ని చంపేసేటప్పుడు ఆ ఫియర్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఆ బాడీలో ఉండిపోతుంది, ఆ ఫియర్ ఆ బాడీలో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని తింటామో ఆ ఫియర్ని, ఆ పెయిన్ని కూడా తింటున్నాం. ఓకే. తినినప్పుడు ఏమవుతుందంటే మనం ధ్యానం చేస్తాం, కాకపోతే నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, నాలో భయం పోవట్లేదు, నాలో పెయిన్ పోవట్లేదు, నా కర్మలు తగ్గట్లేదు అంటూ ఉంటాం. ఎలా తగ్గుతుంది? ఒకవైపు ధ్యానము మనల్ని మనం హీల్ చేసుకోవడానికి చేస్తుంటాం, కర్మ తగ్గించుకోవడానికి చేస్తుంటాం, ఇంకోవైపు హింసకి కారణమవుతున్నాం. సో బ్యాలెన్స్ షీట్ కుదరట్లేదు అక్కడ. ఎప్పుడైతే మనం అహింసాయుతమైన జీవితం జీవిస్తామో, అంటే అన్ని రకాలుగా 360 degrees రకాలుగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ధ్యానం చేస్తుంటే ఇక్కడ కర్మలు దగ్ధం చేసుకుంటుంటాం, ఇక్కడ కర్మలు తక్కువ చేసుకుంటుంటాం. సో అలా మనం జీవించాలి. సో రెండు బ్యాలెన్స్ ఉంటేనే ఒక మనిషి అనేవాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. సో ఈ రెండిటికి చాలా 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 డీప్ కనెక్షన్ ఉంది. అది ఎటువంటి హింస నుంచి అయినా ఉత్పన్నమైనది మన నోట్లోకి కానీ మనం వేసుకునేది కానీ వెళ్ళకూడదు, మనం వాడకూడదు. అది మనకి పత్రిజీ మనకి మాంసం వద్దు, గుడ్లు వద్దు, చేపలు వద్దు అని చెప్తూనే ఉన్నారు. బల్ల గుద్ది చెప్పేవారు శాకాహారులు అవ్వండి అని చెప్పి. సో నేనేంటంటే పిఎస్ఎంఎం స్వాగ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశా. అది 2018లో నేనేమైందంటే ఒక డైరీ ఇండస్ట్రీలో ఎంత క్రూరంగా ఒక ఆవుని, ఒక గేదెని ఎంత హింసిస్తున్నారో చూసి గంట సేపు ఏడ్చేసానమ్మా. నేను ఏడ్చేసిన తర్వాత ఇంకా చాలు, నాకు దీంట్లో నేను పాత్ర వహించదలుచుకోలేదు అని చెప్పేసి నేను అక్కడికక్కడ వదిలేసా. సో హింస నుంచి వచ్చింది నాలో ఎంటర్ అవ్వకూడదు, నా ఆత్మకి ఆ పార్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అని అన్నారు. సో మహాత్మా గాంధీజీ కూడా అన్నారు ఏంటంటే, మనము జంతువులను ఎలా ట్రీట్ చేస్తామో, వాళ్ళ బట్టి ఎట్లా వ్యవహరిస్తామో అది కూడా మన ఆధ్యాత్మిక యాత్రలో ఒక పార్ట్ అయిపోతుంది అని అన్నారు. సో మన వల్ల ఏ జీవి హింసకి గురి కాకూడదు. సో మీరు ఎవరైనా చూడండి, ఒక సినిమా ఉంది, కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, మా కాదూత్ అంటే తల్లిపాలు అని ఒక డాక్యుమెంటరీ ఉంది. అది కావాలంటే చూడండి, మీకే తెలుస్తుంది మన ఇండియాలో మన భారతదేశంలో ఎంత క్రూరంగా వాళ్ళతోటి వ్యవహరిస్తామో. ఎన్నో ఏమంటారు చంపే ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళని చంపి అంటే పాలని వాడి ఇంకా వాళ్ళు ఇంకా ప్రెగ్నెంట్ కాలేక సొలసిపోయి ఉన్ని వాళ్ళ శరీరాలు అలసిపోయినప్పుడు తీసుకెళ్ళి చంపేస్తున్నారు. కారణం ఏంటంటే పాలు. సో ఆ పాల వల్ల ఎంతోమంది ఆవులు, ఎంతోమంది గేదెలు, వాళ్ళందరూ ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఆ సఫరింగ్లో మన పాత్ర ఉండకూడదు అని నా భావన. సో అదేవిధంగా అహింసాయుతంగా జీవిస్తే ధ్యానం మీకు ఇంకా బాగా సహకరిస్తుంది. మేడం బాగా చెప్పారు. అంటే ధ్యానం కుదరాలి అంటే ఏం చేయాలి అనేది. మరి ధ్యానంలో సక్సెస్ అయ్యామా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు మేడం?
ఓకే. సో నా ఫోన్‌లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే. కరెక్ట్ క్వెషన్ అడిగారు. అది ఇందాకే చదువుతున్నాను. సో ధ్యానము సరిగ్గా అంటే ధ్యానంలో సక్సెస్ అవుతున్నామా లేదా అనేది ఒక 10 పాయింట్స్ అనేది టార్కమ్ సెరడేరియన్ గారు చెప్పారు. ఓకే. సో ఇది ఇంగ్లీష్‌లో చదువుతాను, మళ్ళీ తెలుగులో చెప్పనా? చెప్పండి. ఓకే. సో ఫస్ట్‌ది ఏంటంటే ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ కాంటాక్ట్, అంటే కమ్యూనికేట్ చేయడం, కాంటాక్ట్ చేయడం ఎవరితోటి, వాళ్ళతోటి. ఓకే. వాళ్ళతోటి మనం కమ్యూనికేట్ అవుతున్నామా, కాంటాక్ట్ అవుతున్నామా లేదా అనేది దాన్ని బట్టి మన సక్సెస్ అనేది వస్తుంది. అంటే వాళ్ళతోని అంటే పైన మాస్టర్స్, హయ్యర్ మాస్టర్స్, హయ్యర్ వరల్డ్స్ లో హయ్యర్ మాస్టర్స్ తోటి. ఓకే. ఓకే, నేను ఆస్ట్రల్ మాస్టర్స్ అని వర్డ్ వాడాను, హయ్యర్ మాస్టర్స్ అని హయ్యర్ మాస్టర్స్ వర్డ్ మాట్లాడతాను. ఎందుకంటే ఆస్ట్రల్ కి వేరే మీనింగ్ ఉంది, అది కూడా చెప్తా. ఓకే. సో ఎబిలిటీ టు కోఆపరేట్ అంటే అందరితోటి సహకారంగా ఉండడం. ఎంతవరకు అందరితో సహకారంగా ఉంటున్నావు అనేది దాన్ని బట్టి కూడా నీ మెడిటేషన్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉందని తెలుస్తుంది. ఓకే. మూడోది ఏంటంటే నీ దృష్టికోణాలను పెంచుకోవడం. ఒక మనిషి ఫలానా అని చెప్పేసి చెప్పడం కాదు, జడ్జి చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు. ఆ సిచ్యువేషన్ కి ఎలా ఉన్నారో అది వాళ్ళ స్టోరీ వాళ్ళకే తెలుస్తుంది. ఆ బాధ ఏంటో, అది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఒక్క దృష్టికోణాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, రకరకాల దృష్టికోణాల నుంచి ఒక విషయాన్ని చూస్తే అప్పుడు నీ ధ్యానం సక్సెస్ఫుల్ అవుతున్నట్టు. సో అలాగా మన అర్థం చేసుకునే తత్వాన్ని పెంచుకోవడం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటేనే వేరే వాళ్ళని అర్థం చేసుకోగలం. జనరల్గా ఫ్యామిలీస్లో గొడవలు దీనికే వస్తాయి. ఏంటంటే నా కూతురు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా తాత నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా అమ్మ. ఏంటంటే మనము పుడుతూనే అందరితో కాంట్రాక్ట్ రాసుకుని రాలే కదా, వీళ్ళని అర్థం చేసుకుంటాను, నేను అర్థం చేసుకుంటాను కాంట్రాక్ట్ రాసుకుని రాలే కదా, రాసుకుని రాలే కదా. వచ్చామని ఏమన్నా? లేదు మేడం. నేను రజితను అర్థం చేసుకుంటా అని చెప్పానా? లేదు, నేను చెప్పలేదు. సో చెప్పలేదు కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం రైటా రాంగా? రాంగే. సో ఇక్కడ మనం పుట్టింది ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి కాదు, ఫస్ట్ మనల్ని మాత్రం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే వేరే వాళ్ళు అర్థం అవుతారు. ఎక్స్పెక్టేషన్ అనేది రాంగ్ అంటున్నాం. అర్థం చేసుకోవాలనుకోవడం రాంగ్ కాదు, ఎక్స్పెక్టేషన్, ఆశించడం అనేది రాంగ్. ఓకే. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది దేని పట్ల ఉండకూడదు కదా మేడం? దేని పట్ల కూడా ఉండకూడదు. చేసేది చేస్తుంటే వచ్చేది వస్తూనే ఉంటుంది. ఫస్ట్ నీ అంతర్గత లోకాన్ని నువ్వు చదివితే, నీకు తెలుసుకుంటే బయట నీకు అన్ని అర్థమైతాయి. సో అర్థం చేసుకునే తత్వం అనేది పెరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నిన్ను ఎదగడానికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ వదిలేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా, ఎంత రెడీగా ఉన్నావు అనేది దాన్ని బట్టి నీ ధ్యానం సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను రేపు వాకింగ్ వెళ్దాం అనుకుంటున్నా, పొద్దున్న లేవలే. ఎందుకు లేవలే అంటే లేజినెస్. సో అది కూడా ఒక అడ్డంకి. ఇప్పుడు నేను వాకింగ్ వెళ్ళాలంటే నేను ఒకటి వదులుకోవాలా, ఒకటి కావాలన్నప్పుడు ఒకటి వదులుకోవాలి. అది కావాలి కానీ నేను వదులుకోనంటే ఎలా కుదురుతుంది? సో ఎంతవరకు నీ ఎదుగుదలకి ఏదైతే అడ్డంకులు అవుతున్నాయో అవి వదులుకుంటున్నావు అనేది చాలా చాలా ముఖ్యం. దాన్ని బట్టి తెలుస్తుంది ధ్యానము సక్సెస్ఫుల్ అయిందా లేదా అని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సరి అయిన సంబంధాలు, మానవత్వంతో సరైన సంబంధాలు నీకు ఎలా మెరుగుపడుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా నీ మెడిటేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుస్తుంది అనమాట. సో కొత్త రకాలుగా అందరితోటి రిలేషన్షిప్ పెంచుకోవడం, అంటే అందరితో సమన్వయంగా ఉండడము, సహకారంగా ఉండడము, కరుణభరంగా ఉండడం, అలా చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే నీతో నువ్వు అనుసంధానం అవ్వడం. ఓకే. ఫస్ట్ మనం ధ్యానం చేస్తుంటేనే స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏమిటంటే, నాకు పరమాత్మతో అనుసంధానం ఎప్పుడు జరుగుతుంది, సమాధి స్థితికి ఎప్పుడు వెళ్తారు, పూర్ణాత్మ, అవన్నీ నాకు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ ధ్యానం జరిగేది ఏంటంటే ఫస్ట్ నీతో నువ్వు అనుసంధానం అవ్వడానికి నువ్వు ధ్యానం చేస్తున్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ధ్యానం చేస్తున్నావు. నీ ఎన్లైటన్మెంట్ నువ్వు సంపాదించుకోవడానికి ధ్యానం చేస్తున్నావు. నువ్వు ఎదగడానికి ధ్యానం చేస్తున్నావు. సో ఆ ప్రక్రియలో అవి వస్తాయి, కానీ మనం ఏంటంటే బైపాస్ చేసేస్తున్నాం అన్నీ. మనకి ఏదన్నా ఊరికి వెళ్తామంటే అన్ని బైపాస్ రోడ్లు ఉన్నాయి కదా, ఈ గ్రామాన్ని బైపాస్ చేయడానికి ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ బైపాస్ రోడ్లోకి వెళ్దాం. కింద నుంచి వెళ్తే అన్ని అడ్డంకులు వస్తాయి కదా, ట్రాఫిక్ వస్తుంది, జనాలు ఉంటారు, అవన్నీ ఎందుకు, హాయిగా బైపాస్ రోడ్లో వెళ్ళిపోదాం.
ఈజీ అని. ఈజీ అనమాట. మన అందరు ఈజీగా కావాలి, కానీ స్పిరిచువాలిటీ అనేదే కష్టాలు. సో ఎన్ని హార్డ్ అది, ఎందుకంటే అది ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెప్తాను, స్పిరిచువాలిటీలో షార్ట్ కట్ లేదని చెప్తున్నారు షార్ట్ కట్ మేడం. లేవు. ఉమ్. రజనీకాంత్ అంటారు కదా, నా దారి రహదారి అవును. అని, అలాగనమాట. సో రహదారి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కష్టాలు దాని గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు మీకు ఒక గ్రామ సర్పంచ్ ఉన్నారు అనుకోండి, ఉమ్. వాళ్ళ చైతన్యం కానీ వాళ్ళ కష్టాలు కానీ ఎంతవరకు సీమితం అవుతుంది? ఆ గ్రామం వరకు. వరకు. ఉమ్. నెక్స్ట్ ఎమ్మెల్యేకి వద్దాం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ చైతన్యం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళ నియోజకవర్గం వరకు. నియోజకవర్గం. నెక్స్ట్ ఎంపీ కానివ్వండి, చీఫ్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళ ఎంతైతే వాళ్ళ చైతన్యం ఎంతవరకు పనిచేస్తుంది? ఆ స్టేట్ వరకే పనిచేస్తుంది సీఎంకి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆ దేశం మొత్తంకి ఆలోచిస్తాడు, అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత చైతన్యం ఉంది. సో అలాగా మన చైతన్యాన్ని పెంచుకుంటూ పోవాలి, అండర్స్టాండింగ్ని పెంచుకుంటూ పోవాలన్నమాట. సో అలాగా మనం ఎప్పుడు తెలుసుకుంటామో, మన చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు కూడా మన చైతన్యాన్ని చూసి ప్రోత్సహించబడతారు. సో నెక్స్ట్ ఏంటంటే, త్యాగం చేసే గుణం అనేది ఒకటి ఉండాలి. త్యాగం చేసే గుణం లేకపోతే కష్టం. ఏమేమి త్యాగం చేయాలి? మన అహంకారం త్యాగం చేయాలి, ఓకే. మన వేర్పట్టుదల త్యాగం చేయాలి, మన ద్వేషం, మన అహంకారం, మన ఆలసత్వం అన్నీ త్యాగం చేసుకుంటూ పోవాలి. నిజంగా చక్కటి పాయింట్ మేడం. ఇప్పుడు త్యాగం అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆస్తులు ఇవ్వడమో లేకపోతే ఇంకొకటో, నేను అది త్యాగం చేశాను, దాన్ని వదులుకున్నాను అంటారు. కానీ మీరు ఏం చెప్తున్నారు, మనలో ఉన్న వాటిని త్యాగం చేయాలి అని చెప్తున్నారు. అదే కదా, ఇప్పుడు అందరు బలులు ఇస్తున్నారు, జంతువులను బలిలు ఇస్తున్నారు. నిజంగా అంటే బలి అంటే నీలో ఉన్న పశువు ఏదైతే లక్షణాలు ఉందో దాన్ని బలి ఇవ్వడం అని అంటున్నారు. జంతు బలిలు ఖచ్చితంగా ఆపేయాలి, ఎందుకంటే అది మూర్ఖత్వం, అది నాకు తెలిసి. సో ఆ పాపం, వాళ్ళని ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు, ఎంత జెంటిల్ బీయింగ్స్ ఉంటారు, వాళ్ళని త్యాగం చేస్తే ఏమొస్తుంది? వాళ్ళ కడుపు నిండడానికి చేస్తున్నారు అంతే, ఆ రుచి కోసం చేస్తున్నారు అంతే. కానీ నిజమైన త్యాగం ఏంటంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలని ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడు మనం కరెక్ట్గా త్యాగం చేసినట్టు. కాశీకి వెళ్తా, నేను ఐస్ క్రీమ్ వదిలేస్తా అంటే కాదు. కరెక్ట్. వాళ్ళకి ఏదైతే కొన్ని కర్రీస్ వదిలేసి వస్తారు కొంతమంది. అవును. అలా కాకుండా మనలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయడమే సరైన త్యాగం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, అందరికీ టీచింగ్ ఇవ్వడం. ధ్యాన ప్రచారం చేస్తున్నారు కదా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ, అలాగా ప్రతి ఒక్కళ్ళకి ధ్యానము, టీచింగ్స్, బోధనలు చేస్తూ వెళ్ళాలి. ఎంత చేస్తున్నాం అనేది కూడా సక్సెస్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, సింపుల్గా జీవించడం. ఓకే. ఆర్భాటాలకు పోకపోవడం. మన 18 సూత్రాల్లో ఒకటి ఉంది, వేషధారణ మీకు స్పెషల్గా కనపడ్డాలు, ఇవి వేసుకుంటే ఆధ్యాత్మికం, అవి వేసి అది కాదు. నువ్వు ఎంత సింపుల్గా ఉండు, ఎంత సింపులెస్ట్ పర్సన్. పత్రి చూడండి ఎంత చక్కగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. అలాగే ఎంతోమంది, ఇప్పుడు రామకృష్ణ పరమహంస చూడండి, యోగానంద పరమహంస చూడండి, ఎంత సింపుల్గా ఉంటారు. ఏ ఆర్భాటాలు లేవు, ఏ హంగులు లేవు. సో అలాగా అది ఎంత సింపుల్గా ఉంటామో దాన్ని బట్టి కూడా మన ధ్యానం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నామనే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క సింపుల్ సిటీని పవర్ఫుల్గా చూడడం, అది చాలు. లాస్ట్ది ఏంటంటే, ప్రతి ఒక్క పరిస్థితిలో అడాప్టబుల్గా ఉండడం, కలిసిపోవడం, ఫ్లో అయిపోవడం, వాటర్ లాగా. నేను ఇంతే, నేను మారను, ఇది నా దారి, నేను ఇట్లా ఉంటా, నేను ఇలాగే ఆలోచిస్తాను, నేను ఇంతే ఉంటా అని అది కాదు. ఫ్లో అయిపోతూ ఉండాలి. ప్రతి ఒక్క పరిస్థితికి అనుగుణంగా, ప్రతి ఒక్క సమయానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఫ్లో అవుతూ ఉండాలి. అలాగే ఎక్కడన్నా స్థిరపడిపోయిన వాటర్ ఎక్కడన్నా స్థిరపడిపోతే ఏమవుతుంది? మురికి పట్టిపోతుంది, పాచి వచ్చేస్తుంది, పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి. అవును. సో అలా కాకుండా ఒక చోట మనం అక్కడ ఉండకూడదు, పారుతూ ఉండాలి. పారుతూ ఉంటేనే ప్యూర్ అవుతూ ఉంటాం మనం. ఇది బాగుంది మేడం. నిజంగా ధ్యానంలో సక్సెస్ అయ్యామా లేదా అంటే తెలుసుకోవాలి అంటే 10 పాయింట్స్, చాలా అద్భుతమైన పాయింట్స్ తెలియజేశారు మేడం. సో మరి చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది మేడం, ధ్యానంలో మనకి సందేశాలు వస్తుంటాయి, ఇంట్యూషన్ రావచ్చు, గురువుల నుండి సందేశాలు రావచ్చు, అంటే అది మనసు నుండి వస్తుందా, నిజంగా అది కరెక్ట్గా అనేది మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి మేడం? ఓకే, ఇది కూడా నేను ఒక బుక్లోనే చదివాను, ఇది చెప్తాను. సో మనకి ధ్యానం చేస్తున్నప్పుడు రకరకాల మెసేజెస్లు అంటారు, ఎక్స్పీరియన్సెస్ అంటారు. కాకపోతే మెసేజెస్ పరంగా మనం చూస్తే కనుక అది ఎక్కడి నుంచైనా రానియండి, ఓకే, ఏదైతే మెసేజ్ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని సూచిస్తుందో అది రాంగ్ మెసేజ్. ఓకే.
ఏదైతే మెసేజ్ నీకు అందరికీ పనికొస్తుందో అది రైట్ మెసేజ్. నీకు మాత్రమే పనికొచ్చేది సారీ, నీకు కూడా పనికి రావాలి, అందరికీ పనికి రావాలి, అది రైట్ మెసేజ్ అమ్మా. సో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం ఒక అతను వచ్చి అన్నాడు, మేడం నాకు బుద్ధుడు వచ్చి మెసేజ్ ఇచ్చాడు మేడం. ఏం బాబు ఏం మెసేజ్ ఇచ్చాడు అంటే, ఎదురింటి అమ్మని పెళ్లి చేసుకోమని మెసేజ్ ఇచ్చాడని. ఓకే, బుద్ధుడికి ఇంకేం పనిలేదా? ఎదుటి అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పి, ఇదంతా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో తన మైండ్ లో ఉంది ఏదైతే ఉందో అది Okay. మెంటల్ ప్రొజెక్షన్ అంటారు దాన్ని. సో మెంటల్ ప్రొజెక్షన్ ని మనం ఎక్స్పీరియన్స్ లో తీసుకుని అది చేసేస్తున్నారు కొంతమంది. కానీ అది ఎలా తెలుస్తుంది అనడానికి ధ్యానం ఎక్కువ చేస్తూ ఉండాలి. ఓకే, నీకు 3 ప్రదేశాల నుంచి మెసేజెస్ వస్తాయి. ఫస్ట్ నీ నాభి గట్ ఫీలింగ్ అంటాం కదా, ఆ గట్ నుంచి ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సెకండ్ మెసేజ్ వచ్చేది మైండ్ నుంచి, మన థాట్స్ని మెంటల్ ప్రొజెక్షన్ లాగా వస్తుంది అది. మూడోది ఏంటంటే హార్ట్ ఇంట్యూషన్. ఇది కరెక్ట్ మెసేజ్. ఇది నీకు అందరికీ లోక కళ్యాణానికి సరైన దారిలో వెళ్ళడానికి నీకు ఇది గైడెన్స్ ఇస్తుంది అనమాట. సో అందరు కూడా పెద్దవాళ్ళు ఎప్పుడు ఫాలో యువర్ హార్ట్ అన్నారు కానీ ఫాలో యువర్ మైండ్ అనలేదా? నీకు ఫీలింగ్స్ వస్తాయి, ఇక్కడ గట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఎమోషన్స్ కాదు హార్ట్ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఇంకా ధ్యానం చేయాలి. ఈ పర్టికులర్ మెసేజ్ వస్తే ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఈ పర్టికులర్ ఇది నేను అనాలిసిస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి రాలా. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్కి వస్తుందా, నీతో కలిపి లోక కళ్యాణానికి వస్తుందా మెసేజ్ అనేది ఒక్కసారి చూసుకుంటే నీకు తెలిసిపోతుంది నీ మెసేజ్ రైటా రాంగా అనేది. ఓకే. సో మేడం మరి చాలామంది అంటే ముద్రలు అంటే ధ్యానంకి ఏమైనా ముద్రలు ఉంటాయా? ఆ ముద్రలు పెట్టి ధ్యానం చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఓకే, సో బుద్ధుడు చెప్పినది నాకు అదొక్కటే తెలుసు నాకు. అంటే యోగా పోజ్లు ఇవన్నీ అవన్నీ ఏవో ఉంటాయి. కాకపోతే పత్రిజీ చెప్పింది, బుద్ధుడు చెప్పింది ఇలా పెట్టుకొని కూర్చోవాలి. ఇలా ఎందుకు కూర్చోవాలంటే కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే మనలో ఉన్న ఎనర్జీ అంతా లాక్ అయిపోతుంది కాబట్టి ఇలా పట్టుకొని కూర్చోవాలని అన్నారు. ఓకే, కాకపోతే ముద్రల గురించి అంటారా, నాకు 0 నాలెడ్జ్ ఉంది. ఓకే, నాకు అసలు ఏం తెలీదు. సో నా వ్యక్తిత్వం ఏంటంటే తెలిస్తే తెలిసినట్టు మాట్లాడతా, తెలియకపోతే నోరు మూసేసుకుంటా. సో ఈ ముద్రల గురించి అయితే నాకు 0 నాలెడ్జ్ ఉంది, నాకు తెలీదు. సో మీరు చెప్పే సరి అయిన ధ్యానం ఏంటి అంటే కళ్ళు 2 మూసుకోవాలి, వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, పాదాలు క్రాస్ చేసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. అది టెక్నిక్. సరైన ధ్యానం గురించి ఆల్రెడీ చెప్పా. ఏదైతే పెంచుకోవాలో అది పెంచుతూ ఉంటే అది సరైన ధ్యానము, ఏదైతే తగ్గాలో తగ్గించుకుంటుంటే అది సరైన ధ్యానం. ఇది టెక్నిక్, ఇలా కూర్చోవాలి, ఇది పద్ధతి. కానీ సరైన ధ్యానం అంటే చెప్పే కదా తమసమా జ్యోతిర్గమయ అది. సో అది మనం లైట్ పెంచుకుంటూ ఉండాలి, డార్క్నెస్ తగ్గుతూ ఉండాలి. లైట్ పెంచుతూ ఉంటే సరైన ధ్యానం, డార్క్నెస్ తగ్గుతూ ఉంటే సరైన ధ్యానం. ఇది టెక్నిక్. ఇది ఆనాపానసతి ధ్యానం అనేది ఇది ఒక పద్ధతి, ధ్యాన పద్ధతి. నిజంగా మేడం మీరు చాలా చక్కటి విషయాలు, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి అందించారు. ఇంకా చాలా విషయాలు మీ నుండి తెలుసుకోవాలని ఉంది. సో మరొక ఎపిసోడ్లో మరొక కార్యక్రమంతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, సరి అయిన ధ్యానం ఎలా చేయాలి, సరి అయిన ధ్యానం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం తెలియజేశారు అనేది పరిణిత పత్రి మేడం ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.